ఇక మిగిలిన డీటెయిల్స్ చూస్తే రాయలసీమలో బలిజల జనాభా ఎక్కువ. అయితే సీమ జిల్లాల్లో ఆ సామాజిక వర్గానికి రాజకీయంగా అన్యాయం జరుగుతూనే ఉంది. జనాభా దామాషాకు తగ్గట్టుగా వారికి సీట్లయితే దక్కడం లేదన్న అసంతృప్తి బలిజల్లో ఉంది. రాయలసీమలో వైసీపీ కేవలం ఒక సామాజిక వర్గానికి మాత్రమే టికెట్లు ఇస్తుండడం, బలిజలను ఓటు బ్యాంకుగా మాత్రమే చూస్తుందన్న ఆరోపణలు వినిపిస్తున్న తరుణంలో సీనియర్ రాజకీయవేత్త కాపు సంక్షేమ సేన అధ్యక్షులు హరిరామ జోగయ్య సంచలన లేఖ రాశారు. వైసీపీ బలిజలకు అన్యాయం చేస్తోందని, కనీసం టీడీపీ జనసేన కూటమైన రాయలసీమలో బలిజలకు రాజకీయ ప్రాధాన్యత ఇవ్వాలని, ఈ ఎన్నికల్లో వారికి సముచిత స్థానాలు కల్పించాలని లేఖలో కోరారు జోగయ్య. రాయలసీమలో బలిజల జనాభా ఎక్కువ. అయితే సీమ జిల్లాలో ఆ సామాజిక వర్గానికి రాజకీయంగా అన్యాయం జరుగుతూనే ఉంది. జనాభా దామాషాకు తగ్గట్టు వారికి సీట్లయితే దక్కడం లేదన్న అసంతృప్తి బలిజల్లో ఉంది. రాయలసీమలో వైసీపీ కేవలం ఒక సామాజిక వర్గానికి మాత్రమే టికెట్లు ఇస్తుండడం, బలిజలను ఓటు బ్యాంకుగా మాత్రమే చూస్తున్న ఆరోపణలు వినిపిస్తున్న తరుణంలో సీనియర్ రాజకీయవేత్త కాపు సంక్షేమ సేన అధ్యక్షులు హరిరామ జోగయ్య సంచలన లేఖ రాశారు. వైసీపీ బలిజలకు అన్యాయం చేస్తుందని, కనీసం టీడీపీ జనసేన కూటమి అయిన రాయలసీమలో బలిజలకు రాజకీయ ప్రాధాన్యత ఇవ్వాలని, ఈ ఎన్నికల్లో వారికి సముచిత స్థానాలను కల్పించాలని లేఖలో కోరారు జోగయ్య. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాంబాబు అందిస్తారు. రాంబాబు. థ్యాంక్ యూ శివ. కొద్దిసేపటి క్రితం కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు చేగొండి హరిరామ జోగయ్య పవన్ కళ్యాణ్ గారికి లేఖ అయితే రాయటం జరిగింది. ఏదైతే రాయలసీమ జిల్లాల్లో బలిజ జనాభా చాలా ఎక్కువ, దాదాపుగా 52 అసెంబ్లీ నియోజకవర్గాలు, కొన్ని పార్లమెంటు స్థానాలు కూడా ఉన్నాయి. అయితే ఈ బలిజలకు మాత్రం అన్ని పార్టీలు కూడా అన్యాయం చేస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ చూసుకుంటే కేవలం ఒక సామాజిక వర్గాన్ని మాత్రమే హైలైట్ చేస్తూ, ఒక సామాజిక వర్గానికి మాత్రమే ఎక్కువ సీట్లు కేటాయిస్తూ వస్తున్నది. ఈ రకంగా చూసుకుంటే బలిజలకు మొదటి నుంచి అన్యాయం జరుగుతూ ఉంది. అందువల్ల జనసేన తెలుగుదేశం కూటమిలో అయినా సరే బలిజలకు ఎక్కువ స్థానాలు కేటాయించాలంటూ కూడా పవన్ కళ్యాణ్కి లేఖ రాయటం జరిగింది. మొత్తంగా చూసుకుంటే జనాభాలోనే అత్యధిక సంఖ్యలో దాదాపుగా 20 లక్షలకు పైగా ఈ రాయలసీమ జిల్లాల్లో బలిజలు ఉంటే కనీసం వారికి దక్కాల్సిన స్థానాలు కూడా దామాషా ప్రాతిపదికన వారికి దక్కాల్సిన స్థానాలు ఎక్కడ కూడా దక్కడం లేదు. ఏ పార్టీ కూడా వారికి పూర్తి స్థాయిలో న్యాయం చేయటం లేదు. ముఖ్యంగా వైసీపీ అయితే పూర్తి స్థాయిలో ఒక సామాజిక వర్గానికి న్యాయం చేస్తూ మిగతా చాలా సామాజిక వర్గాలకి అన్యాయం గురి చేస్తుంది. బలిజలు జనాభా తమాషా ప్రకారం సీట్లు రాక, జనాభా ఎక్కువ ఉండి కూడా రాయలసీమలో అణగారిన వర్గాల్లాగా రాయలసీమలో బలిజలు తయారైన పరిస్థితి ఉంది. ఇప్పటికైనా సరే బలిజలపై దృష్టి సారించి ఏదైతే చంద్రబాబుతో మాట్లాడి సీట్లు మాత్రం వాళ్ళకి సముచిత స్థానం కల్పించే విధంగా బలిజలకు రాయలసీమలో సీట్లు కేటాయించాలంటూ కూడా హరిరామ జోగయ్య పవన్ కళ్యాణ్కి అయితే లేఖ రాయడం జరిగింది. రాయలసీమ ప్రాంతం మొత్తంగా ఉన్న బలిజలకు కనీసం న్యాయం చేసే దశగా ఆ ప్రయత్నం చేయాలంటూ కూడా ఆయన లేఖలో పవన్ కళ్యాణ్కి సూచించడం జరిగింది. శివ. ఓకే రామ్మా, థ్యాంక్ యూ.